ఇది జూమ్ H4n. సో, బాక్స్ మనకి రావడం ఇలాగే వస్తుంది. సో, యాక్చువల్‌గా ఒక అట్ట బాక్స్‌లో వస్తుంది. అయితే నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి, సో, నేను అది అన్బాక్స్ ఆల్రెడీ చాలా రోజులైంది నేను చేసేసి. ఇప్పుడు ఇది బాక్స్ మనకి ప్రొటెక్షన్ కోసం ఇస్తారు. సో, ఈ జూమ్ H4n వచ్చేసి చాలా ప్రొఫెషనల్స్‌కి సంబంధించినటువంటి ఆడియో రికార్డ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఇక దీన్ని నేను ఆన్ చేస్తున్నాను. ఇందులో మనకి ఆప్షన్స్ ఏముంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ బ్యాక్ సైడ్‌లో 2 మైక్రోఫోన్ కనెక్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అది మీరు XLR‌కి సంబంధించిన ఏ మైక్రోఫోన్ అయినా కనెక్ట్ చేయొచ్చు. డైనమిక్ మైక్రోఫోన్ అయినా కావచ్చు, లేకపోతే కండెన్సర్ మైక్రోఫోన్ అయినా కావచ్చు. ఇక్కడ 1, 2 అని చెప్పేసి మనకి 2 నంబర్లు కూడా ఉంటాయి. ఓకేనా? సో, తర్వాత మనకి ముందర చూస్తే ఇక్కడ XY అని చెప్పేసి 2 మైక్రోఫోన్స్ ఇక్కడ ఆల్రెడీ అటాచ్ మైక్రోఫోన్స్ ఉంటాయి. ఇది మనం వాటిని బయటికి తీయలేము. ఇవి 2 కూడా ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్స్. చాలా షార్ప్ ఉంటాయి. చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఇది కూడా మనకి దాదాపు మనకి కండెన్సర్ మైక్రోఫోన్ లాగే అనమాట. అయితే దీనికి ఇక్కడ మనం చూస్తే 90 అని చెప్పేసి ఒక నంబర్ ఉంటుంది. 90 అని. ఇప్పుడు ఇక్కడ మనం ఇలాగ 90 అని ఉంటే సో, మనకి ఎదురుగా చాలా తక్కువ ఫోకస్‌లో ఉన్నటువంటి ఆడియోని మనం వింటాం. దాన్ని మనం 120 చేస్తే చాలా వైడ్‌గా ఉన్నటువంటి ఆడియోను కూడా మనం రికార్డ్ చేయొచ్చనమాట. 120 చేయడానికి మనం ఇక్కడ దీన్ని ఇట్లాగా టర్న్ చేస్తాం. ఓకే. టర్న్ చేసినప్పుడు మనకి వైడ్ యాంగిల్‌లో ఉన్నటువంటి ఆడియో రికార్డ్ అవుతుంది. ఓకే. అందుకు మనం యూజ్ చేస్తాం. సో, దీనికి మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇలాంటి వైడ్ యాంగిల్‌లో ఉన్న బయట ఎక్కడైనా మనం ఆడియో రికార్డ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఫీల్డ్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు, లేకపోతే పబ్లిక్‌లో ఉన్నటువంటి సరౌండింగ్ యాంబియన్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు, లేకపోతే నేచురల్ సౌండ్స్ వాటర్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, తర్వాత చెట్లు, గాలి, చెట్ల ఆకులు, వర్షము ఇలాంటివి నేచురల్ సౌండ్స్ రికార్డ్ చేయడానికి ఈ వైడ్ యాంగిల్ మనం యూజ్ చేస్తాం. సో, దీంట్లో మనకి టోటల్‌గా ఈ 2 మైక్రోఫోన్స్ ఓకేనా? ఇవి మనం కనెక్ట్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఒక పిన్ పెట్టడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. 3.5 mm పిన్ పెట్టడానికి, TRS పిన్ పెట్టడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మనం ఏం చేయొచ్చంటే మన లెవెలియర్ మైక్రోఫోన్‌ని కనెక్ట్ చేయొచ్చు. లేకపోతే 3RSకి సంబంధించిన ఏ మైక్రోఫోన్ అయినా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత మనకి 2 బ్యాటరీలు మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 బ్యాటరీలు మనకి మోర్ దాన్ 1 అవర్ యూజ్ అవుతుంది. అయితే బ్యాటరీలు అయిపోతాయేమో అని మనకి డౌట్ వస్తుంది, క్వశ్చన్ వస్తుంది. కావాలంటే పవర్ బ్యాంక్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి పిన్ ఉన్నటువంటి ఒక పవర్ బ్యాంక్ తీసుకునేసి మనము కనెక్ట్ చేస్తే ఎన్ని గంటలైనా మనం ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు. పైన మీకు చూస్తే మనం ఇప్పుడు నేను తీసేస్తే మీకు పైన ఇక్కడ బ్యాటరీ సింబల్ కనిపిస్తోంది. బ్యాటరీ ఎంత ఛార్జింగ్ ఇంకా ఉందని చెప్పేసి. ఒకవేళ మనం పవర్ బ్యాంక్‌కి కనెక్ట్ చేస్తే ఆ బ్యాటరీ సింబల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఈ పవర్ బ్యాంక్ మీద ఇది పనిచేస్తుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఎంతసేపు అయినా దీంట్లో ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఫైన్. అయితే మనం దీని యొక్క మెయిన్ ఉపయోగం ఏంటంటే మనం దీన్ని ఆడియో ఇంటర్ఫేస్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. రకరకాల మైక్రోఫోన్స్ మీరు డైనమిక్ మైక్రోఫోన్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత లెవెలియర్ మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. కండెన్సర్ మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనము యూఎస్బీకి సంబంధించిన మైక్ని మనం కనెక్ట్ చేయలేం. ఇక్కడ ఉన్నటువంటి ఒక బటన్స్ మనం చెక్ చేసి ఇది రికార్డ్ బటన్. ఫస్ట్ మనం రికార్డ్ చేస్తే మనకి ఇక్కడ యాక్చువల్‌గా ఎలా రికార్డ్ అవుతుందని చెప్పేసి మనకి చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో, ఎలా రికార్డ్ అవుతుంది మనకి చూపిస్తుంది. దాని తర్వాత రెండోసారి మనం క్లిక్ చేస్తే అప్పుడు మనకి యాక్చువల్ రికార్డింగ్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఫస్ట్ సింగిల్ టైం, తర్వాత డబల్ టైం. ఇక్కడ మనకి పాజ్ సింబల్ కనపడుతూ ఉంటుంది, బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకేనా? తర్వాత సో, దీంట్లో మనం మైక్రోఫోన్ యొక్క గెయిన్‌ని మార్చుకోవచ్చు. అంటే నా మైక్రోఫోన్ ఎంత వాల్యూమ్ రికార్డ్ చేస్తుందని చెప్పేసి మనం దాని యొక్క వాల్యూమ్‌ని, లెవెల్స్‌ని మనం మార్చుకునే దానికి, తక్కువ ఎక్కువ చేసుకునే దానికి మనకి ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నంబర్స్ మారుతున్నాయి ఇప్పుడు. ఓకే. 33, 34, 35 అట్లా మనకి 100 లాగా 100 వరకు. మరీ ఎక్కువ చేస్తే డిస్టార్షన్ అవుతుంది. సో, మనం ఎంత అయితే అంత. ఇప్పుడు మీరు కావాలంటే చూసుకోవచ్చు లెవెల్స్ మనకి ఇక్కడ మారుతున్నాయి. సో, ఇక్కడ నేను ట్యాప్ చేసినప్పుడంతా ఇక్కడ లెవెల్ మారుతున్నాయి. సో, ఈ XY మైక్రోఫోన్స్ యొక్క ఆడియో ఇక్కడ మారుతుందన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే కేవలం మనం చూపించడం కాకుండా మనం దీని ఆడియో ఎలా ఉంటుందో కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో, ఇప్పుడు నేను రికార్డ్ బటన్ నొక్కుతున్నాను. ఇప్పుడు నా వాయిస్ మీరు
జూమ్ H4 ద్వారా నా వాయిస్ వింటున్నారు. నా వాయిస్ ఇందులో మీకు ఇప్పుడు రికార్డ్ అవుతుంది. కాకపోతే ఈ మైక్రోఫోన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి దీనికి విండ్షీల్డ్ పెట్టుకోవడం చాలా మంచిది. ఓకే, సో ఇప్పుడు మీరు నాకు చూస్తూ ఉంటే ఇక్కడ లెవెల్స్ మనకి అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. తర్వాత ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. వైడ్ యాంగిల్లో ఉండి 120 యాంగిల్ నేను పెట్టాను దీంట్లో. సో ఇప్పుడు నా ఆడియో దీంట్లో ఇలా రికార్డ్ అవుతుంది. ఇది జూమ్ H4nలో ఇప్పుడు నా ఆడియో మీరు XY మైక్రోఫోన్ ద్వారా మీరు వింటున్నారు. ఓకే, తర్వాత ఇది నేను స్టాప్ చేసేసాను. స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ ఆడియోలో ఎలా రికార్డ్ అయింది వినడానికి మనకి ఇక్కడ చిన్న స్పీకర్ ఉంటుంది. మరీ లౌడ్ స్పీకర్ కాదు, చిన్న స్పీకర్, అంటే ఆడియో రికార్డ్ అయిందా లేదని మనం చూడడానికి చిన్న స్పీకర్ ఉంటుంది. ఓకేనా, తర్వాత అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్బిల్ట్లో ఉన్నటువంటి మైక్రోఫోన్ యొక్క క్వాలిటీ విన్నాం. ఓకేనా, జస్ట్ నేను యాంగిల్ సెట్ చేసుకోలేదు, భూమాకి పెట్టలేదు, జస్ట్ చేతిలో పట్టుకునేసి ఆడియో రికార్డ్ చేశాను. నా చేతికి సంబంధించినటువంటి సౌండ్స్ కూడా ఇందులో మనకి వినిపించుంటాయి. తర్వాత దీంట్లో మనం జస్ట్ ఆడియో రికార్డింగ్ మాత్రమే కాకుండా ఈ ఆడియోకి సంబంధించిన క్వాలిటీని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. 48/24 అది శాంపుల్ అనమాట, ఆడియో శాంపుల్, ఆడియో క్వాలిటీ అనమాట. ఆ క్వాలిటీతో మనకి ఆడియో రికార్డ్ అవుతుంది. ఓకే, సో స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బ్యాక్ సైడ్ 3.5mm బటన్ ఏదైతే ఉందో, పిన్ ఏదైతే ఉందో, ఇక్కడ నేను ఒక లెవెలియర్ మైక్రోఫోన్, ఓకే, ఈ లెవెలియర్ మైక్రోఫోన్ నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం కనెక్ట్ చేయాలంటే టీఆర్ఎస్ పిన్ ఉండాలి మనకి. ఓకే, టీఆర్ఎస్ పిన్ ఉండాలి. టీఆర్ఎస్ పిన్ ఉంటేనే మనము కనెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది యాక్చువల్గా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి నేను బటన్ నొక్కితే దీని లెవెల్స్ మనకు కనపడుతున్నాయి. ఇక్కడ ఇది బ్లింక్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే మనకి ఆడియో డిస్టార్షన్ అవుతుంది, అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. సో ఇక్కడ నేను మైక్రోఫోన్ యొక్క వాల్యూమ్ తగ్గిస్తున్నాను. సో అరౌండ్ నేను ఎట్లా పెడుతున్నాను 35 పెడుతున్నాను. ఓకే, 35 పెట్టిన తర్వాత ఇది మనకి ఇప్పుడు లెవెల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఈ మైక్రోఫోన్ ఇప్పుడు నేను నా కాలర్కి లేదా నా షర్టుకి పెట్టుకునేసి ఆడియో రికార్డ్ చేస్తాను. మీరు ఆడియో క్వాలిటీ వినొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక నేను ఆ మైక్రోఫోన్ని నేను కనెక్ట్ చేశాను షర్ట్కి. సో ఈ ఆడియో రికార్డర్లో ఇప్పుడు నేను రికార్డ్ బటన్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఆడియో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో వచ్చేసి డైరెక్ట్గా ఈ లెవెలియర్ మైక్రోఫోన్ నుంచి ఈ జూమ్ H4nలో మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఈ ఆడియో క్వాలిటీ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి సింపుల్గా నార్మల్ లెవెలియర్ మైక్రోఫోన్, మోనోకి సంబంధించినటువంటి లెవెలియర్ మైక్రోఫోన్. దీన్ని లెవెలియర్ మైక్రోఫోన్ అంటాం లేదా కాలర్ మైక్రోఫోన్ అంటాం. ఇందులో ఆడియో ఇప్పుడు నేను రికార్డ్ చేయట్లేదు. ఈ మైక్రోఫోన్ ద్వారా, ఈ లెవెలియర్ మైక్రోఫోన్ లేదా కాలర్ మైక్రోఫోన్ ద్వారా ఆడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు క్లియర్గా వినిపిస్తున్నటువంటి ఆడియో వచ్చేసి ఇది ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్. యాక్చువల్గా ఎక్కడ సౌండ్ చేసినా సరే మనకి రికార్డ్ అవుతుంది. ఇది డైరెక్షనల్ మైక్రోఫోన్ కాదనమాట. సో కాబట్టి మనం జనరల్గా ఎక్కడన్నా బయట రికార్డ్ చేస్తున్నప్పుడు లేదా ఇండోర్లో రికార్డ్ చేస్తున్నప్పుడు కొంచెం సైలెంట్ ఎన్విరాన్మెంట్లో అయితే క్లియర్గా ఆడియో రికార్డ్ అవుతుంది ఈ కాలర్ మైక్రోఫోన్ ద్వారా. సో మనకు సంబంధించినటువంటి ఈ కాలర్ మైక్రోఫోన్లో ఆడియో ఇలాగా మనం జూమ్ H4nలో రికార్డ్ అవుతుంది. ఇది ఇంటర్నల్గా జూమ్లోనే, ఈ జూమ్ H4nలోనే రికార్డ్ అవుతుంది. ఓకే, సో ఈ లెవెలియర్ మైక్రోఫోన్ నుంచి ఈ జూమ్లో రికార్డ్ అవుతుంది. ఇది మీరు వింటున్నారు. ఓకే, ఇక నేను స్టాప్ చేస్తున్నాను. తర్వాత దీంట్లో మనం బ్యాక్ సైడ్ ఇక్కడ, ఓకే, ఈ XLRకి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఏదైతే ఉందో దీంట్లో మనం ఇలాంటి కండెన్సర్ మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు లేదా డైనమిక్ మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను కండెన్సర్ మైక్రోఫోన్ని ఎలా కనెక్ట్ చేసేసి మనం ఆడియో రికార్డ్ చేయొచ్చు చూస్తాను. ఇది టాక్స్టార్కి సంబంధించినటువంటి CM60కి సంబంధించినటువంటి కండెన్సర్ మైక్రోఫోన్. కండెన్సర్ మైక్రోఫోన్లో ఏంటి స్పెషాలిటీ అంటే ఖచ్చితంగా మనం 48V ఫ్యాంటమ్ పవర్ ఆన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే మైక్రోఫోన్ పనిచేయదు. ఓకేనా, మన కెమెరాకి డైరెక్ట్గా కండెన్సర్ మైక్రోఫోన్ కనెక్ట్ చేయలేము, ఎందుకంటే కెమెరా ఫ్యాంటమ్ పవర్ 48V ఫ్యాంటమ్ పవర్ ఇవ్వలేదు కాబట్టి. కానీ జూమ్ H4n ఫ్యాంటమ్ పవర్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు నేను దీనికి కనెక్ట్ చేస్తున్నాను. ఎలా కనెక్ట్ చేయాలంటే మనం అడాప్టర్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు లేదా XLR కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ XLR కేబుల్ యూజ్ చేసేసి ఈ కండెన్సర్ మైక్రోఫోన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే దీనికి బ్యాక్ సైడ్ నేను ఇది కనెక్ట్ చేస్తున్నాను. ఫైన్. తర్వాత ఇంకో వైపు నేను సింపుల్గా ఈ జూమ్ H4nకి కనెక్ట్ చేస్తున్నాను. సేమ్ టు సేమ్ మన ఆడియో ఇంటర్ఫేస్కి కనెక్ట్ చేస్తామే అట్లా. కాకపోతే ఇది ఆడియో ఇంటర్ఫేస్, ఇప్పుడు ప్రస్తుతం ఆడియో ఇంటర్ఫేస్ కాదు, ఇది జస్ట్ రికార్డర్ లాగా ఇప్పుడు వర్క్ అవుతుంది.
అయితే ఇట్లా కనెక్షన్ చేసిన తర్వాత మామూలుగా ఇది కండెన్సర్ మైక్రోఫోన్ కాబట్టి ఎక్కువ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఇది నేనే ఇంట్లో తయారు చేసుకున్నటువంటి విండ్ ఫోమ్ని నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్యాంటమ్ పవర్ని ఎనేబుల్ చేయాలి. ఫ్యాంటమ్ పవర్ ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ నాకు మెనూ బటన్ ఉంది. మెనూ బటన్లో వెళ్ళేసి సింపుల్గా ఇన్పుట్లో వెళ్ళేసి ఇక్కడ నేను కిందికి వెళ్తే ఇక్కడ ఫ్యాంటమ్ పవర్ ఆఫ్లో ఉంది. దీన్ని నేను కనెక్ట్ చేసేసి 48Vని నేను ఎనేబుల్ చేస్తున్నాను. ఎనేబుల్ చేసినప్పుడు మనకి ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ పైన మైక్ అని కనెక్షన్ ఉంది. దీన్ని మనం 1 ఈ 1 2 అంటే ఈ 1 ఈ 2 అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 1 2 నెంబర్స్ నథింగ్ బట్ ఈ 1 2 నెంబర్స్ అనమాట. ఇప్పుడు నేను ఈ 1 క్లిక్ చేశానంటే కండెన్సర్ మైక్రోఫోన్ కనెక్ట్ అయి ఉంది. ఫస్ట్ నేను ఒకసారి క్లిక్ చేస్తే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ వేవ్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇప్పుడు ఈ డైనమిక్ మైక్రోఫోన్లో నేను మాట్లాడతాను. సో ఆడియో రికార్డ్ చేస్తాను. సో నెక్స్ట్ మీరు ఈ ఆడియో వింటారు. సో ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో వచ్చేసి ఈ కండెన్సర్ మైక్రోఫోన్ నుంచి వింటున్నారు. ఈ కండెన్సర్ మైక్రోఫోన్ డైరెక్ట్గా జూమ్ H4nకి కనెక్ట్ అయింది. జూమ్ H4nలో ఈ ఆడియో రికార్డ్ అవుతుంది. డైరెక్ట్గా అందులోనే రికార్డ్ అవుతుంది. సో కాబట్టి మీరు వింటున్నటువంటి ఆడియోకి ఎలాంటి ఎక్కువగా నేను ఎడిట్ ఏం చేయలేదు. సో డైరెక్ట్గా ఈ ప్రీయాంప్స్, బెస్ట్ ప్రీయాంప్స్ ఉన్నటువంటి జూమ్ H4nలో ఈ కండెన్సర్ మైక్రోఫోన్ నుంచి ఆడియో మీరు వింటున్నారు. దీనికి ఫ్యాంటమ్ పవర్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నేను ఫ్యాంటమ్ పవర్ ఇచ్చాను. ఆడియో నీట్గా క్లియర్గా రికార్డ్ అవుతుంది. సో దీన్ని కేవలం మనం ఇట్లా మాట్లాడడం కోసమే కాదు, బయట మనం ఇదే మైక్రోఫోన్ ఇలా తీసుకెళ్ళేసి నేచర్కి సంబంధించిన సౌండ్స్ని, సౌండ్ ఎఫెక్ట్స్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ సౌండ్, రైన్ సౌండ్, తర్వాత ఆకులు రాలుతున్నటువంటి సౌండ్స్, లేకపోతే వాటర్ సౌండ్, సెలియర్లు, ఓకేనా, గాలి, అడుగుల సౌండ్. దెర్ ఆర్ సో మెనీ, చాలా రకాలైనటువంటి అంబియన్స్ మనం కావాలంటే రికార్డ్ చేయొచ్చు. ఓకే, ఈ ఆడియో క్వాలిటీ మీకు చూస్తే ఎలా ఉంది? ఓకే, కొంచెం దగ్గర పెట్టుకుంటే ఇంకా ఆడియో క్లియర్గా ఉంటుంది. బట్ మనం ఎంత కావాలనో అంత గెయిన్ని మనం ఈ జూమ్ H4nలో మనం సెట్ చేసుకునేసి ఎంతసేపు అయినా మనం ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీ అయిపోతుంది అనుకుంటే దీనికి మనము పవర్ బ్యాంక్ని కూడా కనెక్ట్ చేసేసి ఎంతసేపు అయినా ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఒకటే కండెన్సర్ మైక్రోఫోన్ కాదు, 2 కండెన్సర్ మైక్రోఫోన్ని ఒకటేసారి ఈ జూమ్లో మనం 1 2 అని ఉన్నాయి కదా, అంటే ఒకటోది రెండు XLR మైక్రోఫోన్స్ని మనం కనెక్ట్ చేసేసి ఆడియోని క్లియర్గా నీట్గా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈ ఆడియో క్వాలిటీ ఇంతకుముందు మీరు లెవెలియర్ మైక్రోఫోన్లో విన్నారు, ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి విన్నారు, ఇప్పుడు కండెన్సర్ మైక్రోఫోన్ నుంచి కూడా విన్నారు. ఓకే, సో ఈ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది? నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే డైనమిక్ మైక్రోఫోన్ని కనెక్ట్ చేసేసి దాని క్వాలిటీ ఎలా ఉంటో చూపిస్తాను. సో డైనమిక్ మైక్రోఫోన్ని కనెక్ట్ చేయాలన్నా కూడా మనకి ఏం కావాలంటే XLR కేబుల్ కావాల్సిందే. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఒక ఫైన్ ఫైన్కి సంబంధించినటువంటి, మీరు చూస్తే ఇది K6 హ్యాండ్ హెల్డ్ మైక్రోఫోన్. ఇది ఫైన్ ఫైన్కి సంబంధించింది, చాలా చీపు, చాలా తక్కువ రేట్కి సంబంధించినటువంటి మైక్రోఫోన్. దీని అన్బాక్సింగ్ ఆల్రెడీ చేసి ఉన్నాం మనం. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే సో ఇది మైక్రోఫోన్, దీనికి ఒక స్విచ్ ఉంటుంది, ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఓకే, ఈ స్విచ్ నేను కేబుల్ కనెక్షన్ చేసిన తర్వాత నేను ఆన్ చేసేసి ఆడియో రికార్డ్ చేస్తాను. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, చాలాసార్లు నేను యూజ్ చేశాను దీనికి. సో ఇప్పుడు ఈ XLR కేబుల్ని నేను ఈ మైక్రోఫోన్కి కనెక్ట్ చేశాను. ఇక్కడ కూడా నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తే నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ వేవ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నేను రికార్డ్ చేయబోతున్నాను. సో దీన్ని నేను ఇప్పుడు రెండోసారి బటన్ క్లిక్ చేశాను, రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో వచ్చేసి ఈ డైనమిక్ మైక్రోఫోన్ నుంచి వింటున్నారు. K6 ఫైన్ ఫైన్కి సంబంధించినటువంటి K6 సింప్లీ హ్యాండ్ హెల్డ్ మైక్రోఫోన్. ఒకవేళ మీకు ఆడియో తక్కువగా అనిపిస్తుంటే మీరు ఇందులో కావాలంటే గెయిన్ పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను పెంచుతున్నాను. 66 నుంచి నేను 70 వరకు గెయిన్ పెంచాను, లెవెల్స్ అనమాట. సో ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో వచ్చేసి ఈ జూమ్ H4n నుంచి ఆడియో వింటున్నారు. ఆడియో క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. సో సింపుల్గా, స్మూత్గా, చాలా బాగుంటుంది. ఏ రకమైనటువంటి ఎడిట్ చేయకపోయినా కూడా ఆడియో చాలా నీట్గా ఉంటుంది. ఈ మైక్రోఫోన్, ఇది మీరు కండెన్సర్ మైక్రోఫోన్ కనెక్ట్ చేయండి, లేకపోతే డైనమిక్ మైక్రోఫోన్ కనెక్ట్ చేయండి. ఇది వచ్చేసి డైనమిక్ మైక్రోఫోన్ K6
ఫైన్ K6 డైనమిక్ మైక్రోఫోన్. ఈ K6 ఫైన్ డైనమిక్ మైక్రోఫోన్ నుంచి ఇప్పుడు మీరు ఆడియో వింటున్నారు. మీరు లెవెలియర్ మైక్రోఫోన్ కానీ ఏ రకమైనటువంటి నార్మల్ చీప్ తక్కువ రేట్ మైక్రోఫోన్ అయినా సరే జూమ్ H4nలో ప్రియాంప్స్ బాగా ఉంటాయి కాబట్టి మన ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎడిటింగ్ పని మాకు చాలా తగ్గుతుందన్నమాట. ఓకే, సో ఈ ఆడియో క్వాలిటీ ఇలా ఉంది. సో తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక కెమెరా పైన మనం మౌంట్ చేసుకుంటున్నటువంటి ఒక చిన్న మైక్రోఫోన్ని, అంటే దానికి మనం XLR మైక్రోఫోన్తో XLR కేబుల్తో అవసరం లేదు. XLR కేబుల్ అవసరం లేని మైక్రోఫోన్ని జూమ్ H4nకి కనెక్ట్ చేసేసి దాని ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి జనరల్గా బోయా M1 అని చెప్తారు. బోయా M1లో ఇలాంటిదే సేమ్ టు సేమ్ మైక్రోఫోన్ వస్తుంది. అలాగే రోడ్లో కూడా ఇలాంటిదే మైక్రోఫోన్ వస్తుంది. అలాగే మూవోలో కూడా ఇలాంటిదే మైక్రోఫోన్ వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి MX షార్ట్ గన్ మైక్రోఫోన్, చాలా చిన్న షార్ట్ గన్ మైక్రోఫోన్. వెనకాల మనకు 3.5 mm కేబుల్ కనెక్ట్ చేయడానికి, అంటే 3.5 mm కేబుల్ కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది జనరల్గా మనం కెమెరా పైన కనెక్ట్ చేసుకుంటాము, అలాంటి మైక్రోఫోన్ ఇది. తర్వాత ఇదే కేబుల్కి ఒక చివర దీనికి మనం ఒక చివర మైక్రోఫోన్కి కనెక్ట్ చేసేసి ఇంకో చివర ఇది TRS ఏదైతే ఉందో దీన్ని మనం ఈ జూమ్కి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, అంతే, వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు వచ్చేసి నేను ఆడియో బటన్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఈ ఆడియో బటన్ క్లిక్ చేసిన తర్వాత నేను కొంచెం మైక్రోఫోన్ గెయిన్ని తగ్గిస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా షార్ప్గా ఉంది. ఇప్పుడు నేను ట్యాప్ చేస్తూ ఉంటే మీరు చూడొచ్చు ఇక్కడ లెవెల్స్ చేంజ్ అవుతున్నాయి. ఓకే, అంటే మనకు ఆడియో ఎలా రికార్డ్ అవుతుందో చూపిస్తుంది. ఇంకోసారి మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఆడియో రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వీడియో మైక్రోఫోన్ నేను ఆడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో మైక్రోఫోన్ కూడా నేను ఇప్పుడు జూమ్ H4nకి కనెక్ట్ చేశాను. జూమ్ H4nలో ఈ వీడియో మైక్రోఫోన్ ద్వారా ఆడియో రికార్డ్ అవుతుంది. దీని క్వాలిటీ చూస్తే ఇలాగ ఉంటుంది. నేనేమి ఎక్కువగా ఎడిట్ ఏమీ చేయట్లేదు, ఫైన్, ఎందుకంటే మనకు రియల్ ఆడియో క్వాలిటీ తెలియాలి కాబట్టి నేను ఎడిట్ ఏం చేయట్లేదు. సో ఈ మైక్రోఫోన్ చాలా చీప్, చాలా తక్కువ రేటుకి వస్తుంది, మనకి అమెజాన్లో దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఏమేమి చూస్తున్నారో అవన్నీ కూడా నేను అమెజాన్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు కావాలంటే మీకు ఇష్టమైనటువంటి ఐటమ్ చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో వచ్చేసి దీంట్లో జనరల్గా మనం ఇది కెమెరాకి పైన పెట్టుకుంటూ ఉంటాం, లేదా ఇక్కడ కూడా ఇలా కూడా మనం స్టాండ్కి పెట్టేసి దీనికి ఒక మౌంట్ ఉంటుంది. ఈ మౌంట్ ద్వారా స్టాండ్కి కనెక్ట్ చేసేసి నార్మల్గా కూడా మనం వాయిస్ ఓవర్కి, అంటే మన వీడియోస్కి, యూట్యూబ్ వీడియోస్కి మనం యూజ్ చేసుకోవచ్చు ఈ మైక్రోఫోన్ని. ఈ మైక్రోఫోన్ క్వాలిటీ ఇలాగుంది. ఓకే, సో చాలా తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఏవైనా సరే మనం ఈ జూమ్ H4nకి కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా మందికి, చాలా యూట్యూబర్స్కి ఈ ఆడియో రికార్డర్ ఎంతో యూజ్ అవుతుంది కాబట్టి సో అదే పనిగా వీడియో చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనటువంటి ఆప్షన్స్ అన్నీ చెప్పడం జరిగింది ఈ వీడియోలో. సో మీకు నచ్చిన విధంగా మీరు ఈ జూమ్ H4nని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ మైక్రోఫోన్ ఉన్నా ఎక్సెప్ట్ USB మైక్రోఫోన్ తప్ప ఇంకా ఏ మైక్రోఫోన్ అయినా మీరు ఈ జూమ్ H4nకి కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మీరు వింటున్నటువంటి ఆడియో వచ్చేసి ఈ వీడియో మైక్ నుంచి వింటున్నారు. ఓకే, సో అంతేకాదు, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఆడియోని ఈ వీడియో మైక్రోఫోన్ నుంచి వస్తున్నటువంటి ఆడియోని, అంటే దీంట్లోనే కాదు ఏ మైక్రోఫోన్ మీరు యూజ్ చేసినా సరే మీరు జూమ్ H4nకి ఇంకో సైడు ఇక్కడ ఒక అవుట్పుట్ ఉందన్నమాట. అంటే మనం హెడ్ఫోన్స్ పెట్టుకొని వినడానికి అవకాశం ఉంది. హెడ్ఫోన్స్ కాకుండా ఇక్కడ నుంచి ఒక TRS కేబుల్ని మనం తీసుకొనేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం కెమెరాకి కనెక్ట్ చేసినా సరే మన కెమెరాలో ఇదే ఆడియో వినిపిస్తుంది అనమాట. ఓకే, సేమ్ టు సేమ్ ఆడియో మీకు వినిపిస్తుంది. సో అలా కూడా మనం కావాలంటే చేసుకోవచ్చు. అంటే జూమ్ H4nలో ఉన్నటువంటి ఆడియో క్వాలిటీ డైరెక్ట్గా కెమెరాలో కానీ మొబైల్ ఫోన్లో కానీ మంచి ఆడియో క్వాలిటీ మీకు రికార్డ్ అయిపోతుంది. ఓకే, సో ఇది జూమ్ H4nలో ఉన్నటువంటి స్పెషాలిటీ. బ్యాటరీ నేను ఛార్జబుల్ బ్యాటరీ తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఇష్టం వచ్చినంతసేపు నేను ఎన్నిసార్లు అయినా అవుట్డోర్ పోయినప్పుడైనా సరే నేను కావాలంటే ఈ జూమ్ H4nని యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా నేను బయటికి పోయినప్పుడు ఫోటోగ్రఫీకి కానీ లేదా వీడియోగ్రఫీకి కానీ బయటికి పోయినప్పుడు, బర్డ్ ఫోటోగ్రఫీ పోయినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సౌండ్స్ని, బర్డ్ సౌండ్స్ని, వాటర్ సౌండ్స్ని ఎక్కువగా రికార్డ్ చేయడానికి జూమ్ H4n యూజ్ చేస్తాను. అదే పనిగా అట్లనే నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నేను
దీంట్లో రికార్డ్ చేయడానికి ఇక్కడ నుంచి నా సిస్టంలో కనెక్ట్ చేసేసి స్క్రీన్ రికార్డింగ్ పెట్టేసి ఓబిఎస్లో కానీ, సో ఇదే ఆడియోని నేను సిస్టంలో రికార్డ్ చేయడం కూడా జరుగుతుంది. మంచి ఆడియో క్వాలిటీ రికార్డ్ అవుతుంది, ఆడియో ఇంటర్ఫేస్ లాగా యూజ్ చేసుకునేసి ఇక్కడ ఉంది. ఓకే, సో మినీ యూఎస్బి మనం ఇక్కడ కనెక్ట్ చేసేసి ఇక్కడ నుంచి మనం సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఆన్ ఆఫ్ బటన్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, జూమ్ H4nకి సంబంధించినటువంటి ఏదైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే, ఏదైనా మీకు ఎలా యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, ఎలా కనెక్టివిటీ చేయాలి, ఏ మైక్రోఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలి, సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేయాలి, మీ మైక్రోఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలి, లేకపోతే కెమెరాకి ఎలా కనెక్ట్ చేయాలి, లేకపోతే మీ మొబైల్ ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఏ రకమైన డౌట్స్ అయినా సరే మీరు కమెంట్ చేయొచ్చు. తప్పకుండా నేను కమెంట్కి రిప్లై చేస్తాను. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.